దర్శనం పత్రిక 8 సంవత్సరాల నుంచి అత్యంత ఉపయుక్తమైనటువంటి సమాచారాన్ని మన ధర్మానికి ఏమాత్రం వ్యత్యాసం రాకుండా ఉండేటట్టు జనులకు ఆ ధర్మ విషయకమైన సమాచారాన్ని అందిస్తూ ఉన్నది. ఆ దర్శనం పత్రిక చేసే కృషికి నేను చాలా సంతోషించాను. వారి కృషిని అభినందిస్తున్నాను. అందుకే వారు తమరు హైదరాబాద్లో ఉన్నప్పుడు, భాగ్యనగరంలో ఉన్నప్పుడు ఒక సార్వజనిక సభలు మేము ఏర్పాటు చేస్తాం, తమరు వచ్చి ఆ సభలో మాట్లాడి వచ్చేటటువంటి భక్తులకు ఆశీర్వదించాలి అని అన్నప్పుడు నేను సంతోషంతో అంగీకరించాను. ఎందుకంటే దర్శనం పత్రిక వారు ఈ సభను ఏర్పాటు చేయటంలో కేవలం వారికి ధర్మం మీద ఉండేటటువంటి శ్రద్ధ, శృంగేరి జగద్గురువుల యందు ఉండేటటువంటి శ్రద్ధ, అనేక మంది భక్తులకు జగద్గురువుల వారి యొక్క సందేశాన్ని వినిపించాలి అనేటటువంటి ఆసక్తి, అవే వారి యొక్క ఈ ప్రార్థనకు కారణములు అనేటటువంటి దాన్ని నేను గ్రహించి, తప్పకుండా చెయ్యండి మీ కార్యక్రమం, నేను వచ్చి ఆశీర్విస్తాను వచ్చాను. ఇవాళ ఈ కార్యక్రమాన్ని చాలా భవ్యంగా ఏర్పాటు చేశారు. అనేక మంది విద్వాంసులు, కవులు ఇక్కడికి వచ్చి తమ యొక్క శ్రద్ధను, భక్తిని ప్రదర్శించారు. అనేక మంది లౌకికులు, ఉన్నతోద్యోగులు అనేక మంది ఇక్కడికి విచ్చేసి మాకు ఆనందాన్ని కలిగించారు. మీకందరికీ నా యొక్క పరిపూర్ణమైన నారాయణ స్మరణపూర్వక ఆశీస్సులు తెలియజేస్తున్నాను. నేను హైదరాబాద్ వచ్చి 20 రోజులైంది. రేపటి రోజు హైదరాబాద్ నుంచి ప్రస్థానం చేయాల్సి ఉన్నది. మళ్ళీ వీలైనంత త్వరలో భగవంతుడు హైదరాబాద్ రావడానికి అనుగ్రహం చేయాలని భగవంతుడిని ప్రార్థిస్తూ మీకందరికీ మరొక్కమారు ఆశీస్సులు తెలియజెపుతూ, విశేషించి దర్శనం పత్రిక యాజమాన్యానికి ప్రత్యేకమైన ఆశీస్సులు అందజేస్తూ, అనేక దేవాలయాల నుంచి ఆయా దేవాలయ అధికారులు, అక్కడి వైదిక బృందం వచ్చి ఆయా దేవాలయ ప్రసాదాన్ని ఇక్కడ సమర్పించారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నా ఆశీస్సులను తెలియపరుస్తూ ఈ భాషణాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఇప్పుడు ఆదిశంకర చిత్ర లోగో శ్రీ జెకే భారవి గారు జగద్గురువుల కనకమలముల మీదుగా ఆవిష్కరింపజేస్తారు. జగద్గురువుల ఆశీస్సులు.